నమస్తే అన్న. అన్న 24లో ఎవరు సీఎం అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్కి? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు ప్రెసెంట్. మరి ఏమో టైం బట్టి పోద్ది కట్టండి. ఈ 5 yearsలో ఏపీ డెవలప్ అయిందా? కొన్ని చేశాడు కదా, ఆరోగ్య అయ్యి చేశాడు కదా, ఇచ్చినోటికి ఇచ్చాడు. దాన్ని బట్టి మరి జనం ఇష్టం కదా. సిద్ధం అంటున్నారు కదా, దేనికో తెలుసుకోవచ్చా? సిద్ధం అనేది బట్టి అదే తెలియదు తమ్ముడు. చేసినది కొన్ని చేసాడు, ఆరోగ్య అయ్యి డోలికి మోడని ఇచ్చాడు కదా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మీరు సినిమా హీరోలో చూస్తారా, రాజకీయ నాయకులాగా? దేవుళ్ళో చూస్తారు. మరి ఎందుకు వైసీపీలో ఉన్న నాయకులు 3 పెళ్లిల విషయం ఎత్తుతారు ప్రతి దిక్కున పవన్ కళ్యాణ్ గారి గురించి? అనుభవం లేదంటున్నారు కదా, ఏమంటారు? అనుభవం లేకుండా స్టార్ అవుతాడు అంటే రాజకీయంగా ఏపీలో పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ ఎవరికైనా ఉందా? రాజకీయంగా కాదు. కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటుంది వ్యాపారం. కానీ పవన్ కళ్యాణ్ తాయి వేరు. మన ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ అయినా. ఓకే, సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? మళ్ళీ మీటింగ్ ఎట్టి జనానికి ఏదో చెప్పి నెక్స్ట్ అవ్వాలి కదా తమ్మి. ఏదో వ్యూహం సినిమా మీద మీ అభిప్రాయం ఏంటన్నా? వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మది. అంటే పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద పడుకోబెట్టి పోస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా, దాంట్లో గెట్లైనాడు అని చెప్తాడు. అలాగనే ఆయన మీద మాకున్న క్రేజ్ పోదు, ఆడుకున్న క్రేజ్ పోదు కదా. మళ్ళీ జగన్ గారిని వస్తే ఏపీ ఎలా ఉంటుంది? రాడు కదా తమ్ముడు. వస్తే చెప్పలేం. ఒక్క మాటలో పొత్తు గురించి మీ అభిప్రాయం ఏంటి? పొత్తు పెట్టుకోకపోతే మళ్ళీ సీఎం అవ్వడు కదా. తనకు వచ్చి కొన్ని సీట్లలోనైనా ఏదో ఇత్తడిగా పదం అనేది. థ్యాంక్ యూ అన్న. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఈ 5 సంవత్సరాల్లోనే ఎలా ఉన్నది సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి? యావరేజ్ అండి సార్. ఏ విధంగా అంటే నిత్యావసర ధరలు పెరిగినాయి అంటున్నారు, నిజమేనా? పంటలు లేకుండా సార్ ఇప్పుడు ఈ ధాన్యం విషయంలో, సంచుల విషయంలో చాలా గొడవ అవుతుంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? దానికి ఇప్పుడు కష్టపడకుండా రైతు పట్టుకెళ్ళిపోడు. గవర్నమెంట్ ఏం చేసి రైతు నమ్ముకుని మధ్యలో లేకుండా అమ్ముకోమన్నారు. అది సరిపోకుండా ఇప్పుడు కష్టపడకుండా కావాలన్నప్పుడు వెళ్తుంది. దానివల్ల ఇబ్బంది అవుతుంది. రేట్ ఎక్కించారు, మొక్కలు వచ్చినాయి అని కూడా ఇచ్చారు. సార్ గతంలో చంద్రబాబు గారు ఉన్నది ఎప్పుడు బాగుందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిదా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అధికారంలో ఎవరు చేయను అంత సమానంగా ఉంటారు. 24లో ప్రభుత్వం మారచ్చు అనుకుంటున్నారా, ఇదే కొనసాగుద్దా? తెలీదండి. లేబర్ అందరూ ఎట్టేస్తారు. చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఇప్పుడు ఫ్రీ పీస్ ఇస్తున్నారు కదా, పింఛన్ అవ్వచ్చు, 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు అవ్వచ్చు, దాని గురించి ఏమంటారు? ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో అయిందండి, ఇప్పుడు అవుతుంది అంటే గతంలో 10 సంవత్సరాలు 24లో ప్రభుత్వం మారాలంటారా? పవన్ కళ్యాణ్ గారిని మీరు సినిమా హీరోలో చూస్తారా, రాజకీయ నాయకులాగా? చేస్తున్నారు కదా పోటీ. అంటే ఈ పొత్తు విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయనకి 20 సీట్లు తీసుకుని చేస్తా అన్నారు. ఆయన ఏం చేయలేడు కాబట్టి. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన మనకేం తెలియదు, ఎప్పుడు ఆయన ఏం చేయలేదు, మంత్రి కూడా చేయలేదు. థ్యాంక్ యూ సార్.